ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై టీడీపీ, వైసీపీ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ తన పిటిషన్లో పేర్కొనగా, కరణం బలరాం, మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ని అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ తన పిటిషన్లో కోరింది. ఇటీవల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. టీడీపీ జనసేన పొత్తులపై జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీతో పొత్తు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. జనసేన రానున్న రోజుల్లో బీజేపీతో కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్కే రోజా మరోసారి సొంత పార్టీ నాయకులపై కీలక ఆరోపణలు చేసింది. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా సొంత పార్టీ నాయకులే ప్రయత్నం చేస్తున్నారని, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలోనూ రోజా అనేకసార్లు వైసీపీ నాయకులపైనే ఆరోపణలు చేశారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. ఈ సభకు జెండా అని నామకరణం చేశారు. సభకు సంబంధించిన పోస్టర్ను టీడీపీ, జనసేన నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఈ జెండా ద్వారా ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు నాదెండ్ల. తెలంగాణ ప్రభుత్వం మరో 2 పథకాలను ఈరోజు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖను విడుదల చేసింది. గృహజ్యోతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500K గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుందని ఆహ్వాన పత్రికలో పేర్కొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, విశిష్ట అతిథిగా మల్లు భట్టి విక్రమార్క వస్తున్నట్లు పేర్కొంది. సభ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మల్లు రవి ఖండించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్కు 3 సీట్లే వచ్చేవని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 28న పోలింగ్ జరగనుంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఏపీలో పర్యటించనున్నారు. విశాఖలో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో 12 గంటలకు మేధావుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నుంచి విజయవాడ చేరుకుని అక్కడ ఒక హోటల్లో బీజేపీ ఏపీ లోక్సభ స్థానాల కోర్ కమిటీ సమావేశం, 5 గంటల 10 నిమిషాలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొనున్నారు. సాయంత్రం 7 గంటల 10 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై కేంద్రం ఫోకస్ పెట్టింది. మార్చి 7న ఢిల్లీలో ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్లు, ఉన్నతాధికారులు రావాలని కేంద్రం సమాచారం అందించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సీఎం కోసం 2 హెలికాప్టర్ల అద్దెకు తీసుకునే నిర్ణయం నిలిపివేయాలని కోరారు. 2 హెలికాప్టర్లకు 3.84 కోట్ల ప్రజాధనం వృధా చేస్తారా అని ప్రశ్నించారు. పార్టీ ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం దుర్మార్గమని లేఖలో మండిపడ్డారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రానికి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని, జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారని, ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదని ప్రశ్నించారు.